శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు గురువారం రోజు గురు పుష్యమి యోగం కాబట్టి పసుపు నీటితో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. డబ్బు అనేది ఇంట్లోకి విపరీతంగా ఆకర్షింపబడుతుంది. ఎందుకంటే పసుపు నీరు అనేది చాలా పవిత్రమైనటువంటిది. పసుపు నీటితో గురువారం రోజు చేసే పరిహారాలనేవి ఇంట్లోకి ధనం రాకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావం అనేది తొలగిస్తుంది. అంతేకాదు పసుపు నీరు అనేది ఖచ్చితంగా మన ఇంట్లో ఉండే చెడు క్రిములను కూడా తొలగిస్తుంది. ఇక పసుపు నీటితో మనం ఈ పసుపు నీటితో పరిహారం చేయడం వల్ల మన ఇంట్లో ఉండే చెడు శక్తులే కావచ్చు, లేదా చెడు క్రిములే కావచ్చు, మన ఆరోగ్యానికి హాని కలిగించే చెడు క్రిములైనా, మన ఇంట్లోకి ధనం రాకుండా ఆపే చెడు శక్తులైనా ఏవైనా తొలగిపోతాయి. అంతేకాదు మన ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దరిద్రదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. దరిద్రదేవి ఎప్పుడైతే మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందో లక్ష్మీ అమ్మవారు అప్పుడే మన ఇంట్లోకి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు పుష్య యోగం చాలా శక్తివంతమైనది. అందులో కార్తీక మాసంలో వచ్చే గురు పుష్యమి మహాశక్తివంతమైనదిగా పండితులు తెలియజేస్తున్నారు. ఈ నెల 21వ తేదీన గురువారం నాడు గురు పుష్య యోగం నక్షత్రం వేల గురు పుష్య యోగం ఏర్పడింది. ఈ శక్తివంతమైన గురు పుష్య యోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ గురు పుష్య యోగం రోజున కొన్ని పనులు చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ గురు పుష్యమి రోజున ఉదయం 6 గంటల నుంచి 3:30 వరకు పుష్యమి నక్షత్రం ఉంటుంది. ఈ సమయంలో అమృత గడియలు ఏర్పడతాయి. కాబట్టి ఈ సమయంలో చేసే పూజల వల్ల, అలాగే పరిహారాల వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు ఇలా ఏమున్నా సరే ఈ పుష్యమి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ యొక్క సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ గురు పుష్యమి రోజున ఏ పని చేసినా విజయవంతమవుతుందని పండితులు చెప్తున్నారు. ఈ గురువారం రోజున ఉదయాన్నే తలస్నానం చేసి ఇంట్లో లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజున పసుపు రంగులో ఉండే వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం బాగా పెరుగుతుంది. ఇంట్లో పూజ చేసే ఆడవాళ్ళు ఇల్లంతా శుభ్రం చేసుకుని గడపలకు పసుపు రాసి ఇంట్లో పూజ ప్రారంభించాలి. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి. తర్వాత లక్ష్మీదేవి పటం ముందు దీపం వెలిగించి మీ సమస్యలను అమ్మవారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి. అలాగే ఈ గురు పుష్యమి రోజున మీ పూజ గది ముందు కూర్చొని కనకధార స్తోత్రం చదివితే, చదవలేని వారు 3 సార్లు వింటే మీ ఇంటికి ఐశ్వర్యం, సర్వ సౌఖ్యాలు కూడా లభిస్తాయి. అలాగే ఈ గురు పుష్యమి రోజున పుష్యమి నక్షత్రం ఏర్పడిన సమయంలో కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఇంటికి నడిచొస్తుందట. అంతటి శక్తి పుష్యమి నక్షత్రానికి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో కార్తీక మాసంలో వచ్చే పుష్యమి నక్షత్రానికి మహాముహూర్తంగా పేర్కొంటారు. ఈ గురు పుష్య నక్షత్రంలో షాపింగ్ చేస్తే చాలా మంచిది. ఈ గురు పుష్యమి నక్షత్ర సమయంలో బంగారం, వెండి, భూమి, వాహనాలు, ఎలక్ట్రిక్ ఉత్పత్తులు ఇలా ఏవైనా కొనుగోలు చేస్తే అది మీ ఇంటికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. గురు పుష్య యోగంలో బంగారాన్ని కొనడం వల్ల మీ శ్రేయస్సు పెరుగుతుంది. బంగారాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. బంగారం మీ అదృష్టం పెంచుతుంది. బంగారం కొనలేకపోతే గురు పుష్య యోగంలో పసుపు కొనండి. పసుపు మీ ఇంటిని, అదృష్టాన్ని బలపరుస్తుంది. మీ పని విజయవంతం చేస్తుంది. 5 రూపాయలు విలువైన పసుపు మీ జీవితంలోకి అదృష్టం తీసుకువస్తుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే ఎంత మంచిదో, అలాగే గురు పుష్యమి రోజున బంగారం కొన్నా అంతకంటే రెట్టింపు ఫలితం ఉంటుంది. బంగారం కొనలేని వాళ్ళు పసుపు కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ గురు పుష్యమి రోజున పసుపు రంగులో ఉండే ఏ వస్తువులు కొన్నా సరే మీ ఇంటికి అదృష్టం పడుతుంది.
మరి ముఖ్యంగా ఈ పుష్యమి నాడు దేవుడి ఫోటోలను కొనుక్కుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఈ ప్రత్యేకమైన రోజుల్లో వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మకం. అలాగే ఈ గురు పుష్యమి రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. గురువారం నాడు ఒక తెల్లటి పేపర్ తీసుకొని, అంటే ఎల్లో కలర్ స్కెచ్ పెన్తో ఈ పేపర్ మీద ఈ పేరు రాసి, మీకున్న సమస్యలు రాసి ఆ పేపర్ని మీ పూజ గదిలో పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ సమస్యలన్నీ త్వరలోనే తీరిపోతాయి. గురు పుష్యమి అంటేనే పసుపు రంగుతో సంబంధం ఉంటుంది కాబట్టి గురువారం నాడు పసుపు రంగుతో కూడిన పరిహారాలు పాటిస్తే అపార ధనయోగం లభిస్తుంది. కాబట్టి గురు పుష్యమి రోజున ప్రతి ఒక్కరూ గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా ఈ గురు పుష్యమి నాడు మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు గీయండి. స్వస్తిక్ గుర్తు శుభానికి, అదృష్టానికి గుర్తు. కాబట్టి ఈ పుష్యమి రోజున ఎవరైతే తమ ఇంటి ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తు వేస్తారో ఆ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంటికున్న దరిద్రమంతా తొలగిపోయి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. మరి రేపు గురువారం రోజున పసుపు నీటితో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఒక గాజు గ్లాసును తీసుకోవాలి. దాని నిండుగా నీరు పోసి, అలా నీరు పోసిన గాజు గ్లాసులో కాస్త రాలుపును వేయాలి. దానితో పాటు అందులో కాస్త పసుపును కూడా వేయాలి. అయితే అలా వేసి శుభ్రంగా కలుపుకొని దానిలో కొంచెం కర్పూరము, దానితో పాటు చిటికెడు కుంకుమ మరియు 5 రూపాయలు కానీ రూపాయి కాయిన్ కానీ మీ దగ్గర ఉంటే అందులో వేసేయండి. ఇవన్నీ వేసి శుభ్రంగా కలిపేయాలి. కలిపిన తర్వాత ఒక వేప కొమ్మని తీసుకొని ఆ వేప కొమ్మతో ఆ నీటిని ఇల్లంతా గోడలపైన, ఇందాక కలిపి పెట్టుకున్నటువంటి పసుపు నీటిని ఇల్లంతా గోడలపైన చల్లండి. ఇలా చల్లితే ఇంట్లో ఉండే దరిద్రం, దుష్టశక్తులు తొలగిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. ఇలా పసుపు నీరు చల్లడం వల్ల, గురు పుష్యమి రోజున మన ఇంట్లో పసుపు నీళ్ళు చల్లడం వల్ల మన ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ, డబ్బు రాకుండా ఆపేటటువంటి దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. మన ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి ఇంటి వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా మారిపోతుంది. డబ్బు వచ్చే అవకాశాలు అనేవి వస్తూనే ఉంటాయి. అంటే మన ఇంట్లో ఉండేటటువంటి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయి ధనం వచ్చే అవకాశాలు అనేవి వస్తాయి. ఏదో ఒక రూపంలో ధనం అనేది మన చేతిలోకి అందుతూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురు పుష్యమి రోజున తెల్లవారి అయినా సరే, లేదంటే సాయంకాలం 6 దాటిన తర్వాత అయినా సరే ఈ పరిహారం చేసుకొని మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగించుకోండి. మీ ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుకొని మీ ఇంట్లో ఉండేటటువంటి గొడవలు, చిక్కులు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలని మీ మనసులో సంకల్పించుకుంటూ మీ ఇంట్లో ప్రతి గోడలపైన, ప్రతి వస్తువుపైన కూడా కొంచెం చిలకరించండి. ఇలా మీరు గురువారం రోజు ఇలా పసుపు నీటితో ఈ పరిహారం చేయడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా మీపై ఉంటుంది. మీ ఇంట్లో ఉండేటటువంటి నరక దృష్టి అంతా కూడా పోయి మీకున్నటువంటి అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసుకొని అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా అమ్మవారి భక్తులందరికీ కూడా రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.